నేను బిగ్ బాస్ గురించి నాగార్జున సార్కి ఒక వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడా ఎగతాళిగా చేస్తారు. అబ్బో ఏమో పెట్టకపోతే నాగార్జున సార్కి టీవీ తెచ్చేవాళ్ళు లేరా, ఏమో పోయి టీవీ పెట్టిచ్చిద్దంట అని చెప్పేసి అన్నారు. నేను నాగార్జున సార్కి ఒక్కడికే పెట్టిస్తానులే, అందరిట్లో ఆడేవాళ్ళకి పాడేవాళ్ళకి అందరికీ ఒక వంట మనిషిగా ఉందాం అనుకున్నా. నేను ఎప్పుడు నాగార్జున గారిని దేవుని లెక్కనే కోల్చిన. ఎందుకంటే నా ఒంటరి జీవితానికి ఒక నలుగుట్లో కూర్చుంటే నా ఒంటరితనం అనేది పోతే మనశ్శాంతి పంచుకుందాం అనుకున్నా. నాకు ఆస్తి అంతస్తు కావాలి, డబ్బు కావాలి, నా ఆరోగ్యం మంచిగా ఉండాలిగా అని చెప్పేసి కూడా నేను ఎప్పుడూ దేవుణ్ణి ఏలుకోలేదు. నేను దేవుణ్ణి ఎప్పుడు ఏలుకున్నా నాకు బతికిన 4 రోజులు మనశ్శాంతి ప్రసాదించిన నాయన అని చెప్పేసి కోరుకుంటా. దేవుళ్ళలాగానే నాకు నాగార్జున కూడా ఒక దేవుడే అనుకున్నా నేను. ఎందుకంటే సినిమా వాళ్ళు, సీరియల్ వాళ్ళు, పాడేవాళ్ళు, ఆడేవాళ్ళు అందరూ ఆ షోకి వస్తారు కాబట్టి వాళ్ళ మధ్యలో ఒక 4 రోజులు, 10 రోజులు, ఒక్కరోజైనా గడపాలి, వాళ్ళందరితో ఆనందంగా ఉండాలి. ఎప్పుడు జీవితాంతం ఆ ఆనందం నేను బయటకు వచ్చిన తర్వాతనైనా ఆ ఆనందం ఫలానోళ్ళతో ఉన్నా అని చెప్పేసి ఆ జ్ఞాపకాలతో బతికేద్దాము నా ఒంటరితనానికి అని చెప్పేసి అనుకున్నా. కానీ నేను ఏమి అనుకోలేదు, ఏమి కోరుకోలేదు కూడా. దాని గురించి మీరు తప్పుగా మాత్రం పెట్టి ఎగతాళిగా మాట్లాడుతున్నారు. ఇలా మనకి ఎంత డబ్బున్నా 4 గోడల మధ్య నలిగిపోవాల్సి వచ్చింది. మనకి డబ్బు లేకపోయినా కారం వేసుకొని నలుగుట్లో కూర్చొని తింటే అది మనశ్శాంతి అనేది ఉంటుంది కూడా. నేను కూడా అదే కోరుకున్నా. నాకు ఏమి కావాలి అని చెప్పి ఉన్నంతట్లో సర్దుకుందామని చెప్పేసి అనుకున్నా. నేను వాళ్ళందరి మధ్యలో 4 రోజులైనా మంచిగా మనశ్శాంతి గలుపుదాం, కలిసి ఉందాము, వాళ్ళతో గడుపుదాము. నా ఒంటరితనము నేను చనిపోయిన అన్ని రోజులుగా పలానోళ్ళతో ఉన్నా అని నా ఒంటరి జీవితం అయినా కూడా ఆనందంగా వాళ్ళతో పంచుకున్న నా జ్ఞాపకాలతోని నేను చనిపోదామని నేను చెప్పేసి అనుకున్నా. కానీ